హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మశ్రావణి వ్లాగ్స్. ఇప్పుడు మనం చింత చిగురు ఫ్రై ఎలా చేద్దామో చూద్దామండి. సో దీనికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి సరిపడా పోపు దినుసులు, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ప్లెయిన్ చింత చిగురు ఫ్రై కాబట్టి పులుపు అంత తెలియకుండా ఉండడం కోసం నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేశానండి. సో యాడ్ చేసిన తర్వాత కొంచెం తొందరగా గోల్డెన్ బ్రౌన్ రావడానికి మనం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేశాక కొంచెంగా కరివేపాకు. ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు రెండుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారా అండి, మంచిగా సార్ట్ అవుట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు కూడా ఒక 1 మినిట్ అలా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాతకి టేస్ట్కి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ రెండుగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేసుకున్న తర్వాతకి హియర్ కమ్స్ ద మెయిన్ ఇంగ్రీడియంట్, చింత చిగురు. సో మనం ముందుగానే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురు అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది లేత లీవ్స్ కాబట్టి ఎక్కువసేపు టైం పట్టదు. ఒక 5 to 10 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకుంటే చూసారా అండి, చింత చిగురు లీవ్స్ అనేవి ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో మన టేస్ట్ సరిపడా కారపొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా కారపొడి సరిపడా యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ముందుగానే ఆనియన్స్లో యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ పడుతుంది. ఇలా ఉప్పు, కారం వేసాక రెండు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ట్రస్ట్ మీ గైస్, ద కర్రీ విల్ బి డెఫినెట్లీ ఆసమ్. ఆహా ఏమి రుచి అనరామై మరచి, నన్ను నమ్మి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. సో కారపొడి యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కారం మగ్గడానికి లిడ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం ఒక 5 to 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చింత చిగురు ఫ్రై ఇస్ రెడీ. మీరు ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.